దయగల పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, మీ వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం జీవము కలిగిన మీ పాదాల దగ్గరికి రావడానికి, మీరేమై ఉన్నారో జ్ఞాపకం చేసుకోవడానికి కృపనిచ్చారు. రాజువు, సృష్టికర్తవు, మా కాపరివి. వందనాలు ప్రభువా. నీవు మాకు రక్షకునిగా, ప్రభువుగా, తండ్రిగా దొరకటం మా భాగ్యం. వందనాలు. ఈ లోకంలో మీరు మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. ఆ మాట మీరు కూడా చెప్పారు. వాక్యాన్ని ఇచ్చారు, ఆత్మనిచ్చారు, సంఘాన్ని ఇచ్చారు. వందనాలు చెల్లిస్తూ మరి కొద్దిసేపు మేము మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. చేయబడిన ప్రకటనలన్నీ మా ఆధ్యాత్మిక వినికిడిలో భద్రపరచమని, అలాగే అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరూ కొరకే ప్రార్థిస్తున్నాం. మీ కృపాసనం దగ్గరికి తీసుకొస్తున్నాం. తమ పేద స్థితిలో నుండి లేక తమకిచ్చిన సమృద్ధిలో నుండి మీ కొరకు ఇచ్చిన కానుకలు అవి మీ సేవా పరిచర్యలో వినియోగించమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలం మరొకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. మత్తయి 5:3. చదువుతారు ఎవరైనా? మత్తయి 5:3 ఒకరు చదవండి. సామెతలు 16:5 మరొకరు చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సామెతల గ్రంథం 16:5. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. చాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో గర్వం మీద దెబ్బ పడేలాగా యేసు ప్రభు తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. అదే ధన్యతలలో తొలి ధన్యత. సొలొమోను సామెతల గ్రంథంలో గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయంగా వాళ్ళు శిక్ష పొందుతారు అని సొలొమోను కూడా రాశాడు. కాబట్టి గర్వం అది ఎంత తీవ్రమైన, భయంకరమైన, దేవునికి నొప్పి కలగజేసే పాపమో మనం గత వారాల్లో వింటూ వచ్చాం. గర్వం యొక్క రూపాలు ఎలా ఉంటాయో అది కూడా మనం వింటూ ఉన్నాం. గర్వములో ఉన్న రకాలు పోయిన వారంలో నేను కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. మొత్తం 15 11 మనం చూసాం. అది మీకు కనపడుతుంది కదా. ఆ 11 మొదటి 11 వ్యక్తుల్లో కనపడతాయి. ఆఖరి 4 ఇవి సంఘముగా కనపడతాయి అన్నమాట. కాబట్టి ఇవి చాలా ప్రమాదకరమైన పాపాలు. అందుకే సంఘములో విశ్వాసులలో గర్వం ఉంటే ఎలా ఉంటుందో, ఆ లక్షణాలు ఎలా ఉంటాయో అది పోయిన వారం విన్నాం. ఇప్పుడు అసలు గర్వములోనే సంఘం ఉంటే ఎలా ఉంటుందో అది మనం చూస్తాం ఈరోజు. సంఘములో గర్వము పోయిన వారం విన్నాం. అసలు గర్వములో సంఘం ఉంటే ఎలా ఉంటుందో అది ఈరోజు చూద్దాం. ఇది ఎవరిలో అయితే సంఘములో గర్వమున్నా, గర్వములో సంఘము బ్రతుకుతున్నా, ఈ 4 కనబడతాయి. అవి ఏంటవి అంటే వరాల విషయమైన గర్వం. ఎగ్జాంపుల్, కొరింథీ సంఘం. వారు వరముల విషయమై ఉప్పొంగుతూ ఉన్నారు. దే వర్ బోస్టింగ్ అబౌట్ దేర్ స్పిరిచువల్ గిఫ్ట్. నా వరం గొప్పది, నా వరం గొప్పది. వాళ్ళు వరం గురించి విపరీతంగా ఆలోచిస్తూ, మాట్లాడుతూ నాకు ఇది ఉందని అతిశయిస్తూ ఉన్నారు. ఎక్కడైతే వరాలు ఎక్కువగా ఉంటాయో సహజంగా అక్కడ మనుషులు హెచ్చించుకునే అవకాశం ఉంటుంది. ఆధిక్యతలున్న చోట, వరాలున్న చోట, సౌకర్యాలున్న చోట మనుషులు హెచ్చించుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి కొరింథీ సంఘం అటువంటి దాంతో సతమతమైంది.
అటువంటి దాంతో సతమతమైన సంఘాన్ని హెచ్చరించడానికి పౌలు మొదటి పత్రిక రాశాడు. సరే, మొత్తానికి రెండవ పత్రిక కల్లా వారు కొంచెం సెట్ అయ్యారు. మరికొంతమందిలో కనపడేది ఏంటంటే డినామినేషనల్ ప్రైడ్, శాఖాపరమైన గర్వం. శాఖ అంటే కొంతమంది కొన్ని శాఖలు ఉంటాయి క్రైస్తవ లోకంలో. అసలు ఆ డినామినేషన్స్ ఏంటంటే మేము పిల్లల మధ్య పనిచేస్తాం అని కొందరు, యవనస్తుల మధ్య పనిచేస్తాం అని కొందరు, మేము సంఘాల మధ్య పనిచేస్తాం అని కొందరు, మేము మిషనరీలు చేస్తుంటాం అని కొందరు. మొత్తానికి పని చేయడం తప్పు కాదు, కానీ ఆ పని గురించి అతిగా చెప్పుకోవడం, ఆ పనికి అతిగా ప్రాధాన్యత ఇవ్వడం, దట్ ఈజ్ రాంగ్. ప్రైడ్ అంటే అదే అర్థం. పని చేయడం తప్పు కాదు, కానీ దాని గురించి అతిశయించడం. డినామినేషన్ అంటే వాళ్ళ వ్యక్తిత్వాలను బట్టి, వ్యక్తులను బట్టి, కొంతమంది ఏమో వారి ఫౌండర్స్ని బట్టి, నేను వాళ్ళ పేర్లు ఎత్తదలుచుకోలేదు, వాళ్ళ పునాది ఎవరు వేశారో వాళ్ళను బట్టి అతిశయపడుతుంటారు. అయ్యగారు, ఈ అన్నగారు, ఈ రీతిగా డినామినేషనల్ ప్రైడ్ అది. తర్వాత ఈ వరుసలో మూడవది డాక్ట్రినల్ ప్రైడ్. డాక్ట్రినల్ ప్రైడ్ అంటే సిద్ధాంతపరమైన గర్వం. డాక్ట్రిన్ అంటే మాదే గుడ్ డాక్ట్రిన్, మాదే సౌండ్ డాక్ట్రిన్, మా డాక్ట్రినే మంచిది అనేది ఇది మూడవ రకమైన గర్వం. తర్వాత చివరిది ఆత్మీయ గర్వం, స్పిరిచువల్ ప్రైడ్. డాక్ట్రినల్ ప్రైడ్ అంటే సిద్ధాంతాన్ని బట్టి గర్వించడం. డినామినేషనల్ ప్రైడ్ అంటే శాఖను బట్టి గర్వించడం. గిఫ్ట్ ప్రైడ్ అంటే వరాలను బట్టి గర్వించడం. ఆత్మీయ గర్వం అంటే వారున్న ఆత్మీయ స్థితిని బట్టి గొప్పగా చెప్పుకోవడం, ఫీల్ అవ్వడం, అది ఆత్మీయమైన గర్వం. అందుకనే సామెతల గ్రంథంలో మనం ఏం చదివాం? గర్వహృదయాలలో చాలామంది యెహోవాకు హేయులు అని కదా. గర్వహృదయాలు అందరూ అంటే అది ఏ రకమైన గర్వమైనా. కాబట్టి ప్రియులారా, ఒకటి మాత్రం వాస్తవం, అన్ని స్థలాలలో, అన్ని సంఘాలలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతికేవారు ఉన్నారు, దేవుని కొరకు నమ్మకంగా జీవించేవారు ఉన్నారు, దేవుని కొరకు యథార్థంగా రోషం కలిగి బ్రతికేవారు ఉన్నారు. అందుకనే ఒక దైవ సేవకుడిని ఆయన అడిగారు. ఏమని అడిగారంటే, సార్ మీరు ఏ డినామినేషన్ అండి అని అడిగారు. అంటే ఆయన వారికి ఏం చెప్పాడంటే, నమ్మని వాళ్ళకి సువార్త చెబుతానండి, నమ్మిన వాళ్ళకి వాక్యం చెబుతానండి, అది ఏ డినామినేషన్ అంటారో నాకు తెలియదండి అన్నాడు. నమ్మని వాళ్ళకి సువార్త చెబుతానండి, నమ్మిన వాళ్ళకి వాక్యం చెప్తాను. ఏంటి దాని డినామినేషను? కాబట్టి ఎప్పుడైతే డినామినేషన్ అనే పేరు ఎత్తామో అవతల వాడిని దూరంగా పెడతాం మనం. ప్రియులారా, మాంసం తింటారని ఎముకలు మెళ్ళ వేసుకొని తిరుగుతారా? తినడం తప్పు కాదు, అది మెళ్ళ వేసుకొని తిరగడం తప్పు. కాబట్టి గర్వం అనే దాన్ని ఏ రకంగా కూడా దేవుడు సహించలేడు. పరిసయ్యులు చెప్పేది రైటా తప్ప? రైటే. మరి యేసు ప్రభు ఎందుకు కోప్పడ్డాడు వాళ్ళని? ఆ రైట్ మా రైట్ అనుకుంటున్నారు వాళ్ళు, అందుకు కోపం వచ్చింది ఆయనకి. పరిసయ్యులు చెప్పేది తప్పే కాదు, నీవు సరిగా ప్రత్యుత్తరం ఇచ్చితివి అన్నాడు ఆయన. ఆన్సర్ బాగానే ఇచ్చారు, కానీ గర్వం లోపల క్యాన్సర్ లాగుంది. ఇది ప్రమాదం. అందుకే ఒక సహోదరుని అన్నారు, చాలా చమత్కారంగా చెప్పాడు ఆయన. ఐ లవ్ బ్రదర్ అండ్ డాక్ట్రిన్, హెబ్రోన్ ప్యాటర్న్, కెరస్మాటిక్ స్పిరిట్, బ్యాప్టిస్ట్ అవుట్లుక్, క్యాథలిక్ గుడ్ వర్క్స్, లైఫ్ మెథడ్స్ ఆఫ్ మెథడిస్ట్, హోసన్నా సింగింగ్ అన్నాడు.
మళ్ళీ చెప్పనా? ఐ లవ్ బ్రదరన్ డాక్ట్రిన్, హెబ్రోన్ ప్యాటర్న్, charismatic spirit, Baptist outlook, good works of Catholics, life methods of Methodists, హోసన్నా సింగింగ్. ప్రజలందరినీ పాడించాలంటే వాళ్ళే పాడించాలి. మిగతా స్థలాల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఒకరు పాడుతుంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ పాటలు ఊపేస్తాయి, సాధారణ ప్రజల్లో కూడా వెళ్ళిపోతాయి. ఊరికి ఒక పాట చెప్పనా? పునరుద్ధానుడ నా యేసయ్యా. పల్లెటూరు వాళ్ళు, చదువు లేని వాళ్ళు కూడా పాడతారు అది కదా. సరే, సిద్ధాంతాన్ని పక్కన పెడదాం. వాళ్ళల్లో పాటలు, ఆ స్పిరిట్ దేవుని కొరకు చురుగ్గా ఉండేది నేర్చుకుందాం. ఇప్పుడు దేవుడు వాళ్ళంత మొత్తాన్ని నరకానికి పంపిస్తాడా? లేదు కదా. అంతేకాదు, ఇంకొకటి మర్చిపోయాను నేను, ఎల్ఈఎఫ్ డిసిప్లిన్. ఎల్ఈఎఫ్ వాళ్ళ క్రమశిక్షణ, ఇది 8వది. చాలా డిసిప్లిన్ వాళ్ళు. చిన్న పీచు కూడా కదలదు, అంత బాగా కూర్చుంటారు, అంత బాగా వాక్యం వింటారు, అంత బాగా విధేయులుగా ఉంటారు. లూప్ హోల్స్ ప్రతి దాంట్లో ఉంటాయి. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, డాక్ట్రిన్ గురించి ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ప్రాక్టికల్గా ఫెయిల్ అవుతారు. మీరు ఏ సంఘాన్నైనా చూడండి, దోస్ హు ఆర్ స్ట్రాంగ్ ఇన్ డాక్ట్రిన్స్ దే ఫెయిల్ ఇన్ ప్రాక్టికల్స్. ఎఫెస్ సంఘానికి పెట్టిన గతి అదే. ఎఫెస్ సంఘంతో అన్నాడు, నువ్వు అసలు నీ కష్టం, నీ క్రియలు సమస్తాన్ని నేను ఎరుగుదును, కానీ నువ్వు ప్రేమను వదిలేసావు. అంటే డాక్ట్రిన్స్ గట్టిగా ఉండే సంఘాల్లో ప్రేమ తక్కువగా ఉంటుంది. ఇదే రోజు ప్రేమ ఎక్కువగా ఉండే. నేను ఉదాహరణలు చెప్పగలను. కొంతమంది గుంటూరు జిల్లాలో పోయిన 2 వారాల క్రితం ఒక ఇంటికి వెళ్తే చెప్తున్నాడు, అన్న ఏం చెప్పమంటారు మా సంఘం గురించి, కానీ మన సంఘం కాదు, మన పద్ధతి కాదు, కానీ ఆ సంఘంలో ఎంత ప్రేమ ఉంటుందన్న. అసలు వాళ్ళే వస్తారు, వాళ్ళే మైక్ పెడతారు, వాళ్ళే చేస్తారు, చేసి మీ సంఘం వాళ్ళు కదా వాళ్ళతో నడిపించుకోండి, అవసరమైతే ఓ పాట ఇవ్వండి, ప్రార్థన ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళి వాళ్ళు కూర్చుంటారంట. ఏర్పాట్లు చేసేది వాళ్ళు, మైక్ పెట్టేది వాళ్ళు, చచ్చిపోతే వచ్చి కూర్చునేది వాళ్ళు. అవతల ఏది మేము బాగా స్ట్రాంగ్ అనుకునేవాళ్ళు, వాళ్ళేమో ప్రేమలో ఫెయిల్ అయ్యారు. ఈ డాక్టరీని బాగా చెప్పేవాళ్ళేమో దాంట్లో విఫలమైతే, ఈ ప్రేమ ఎక్కువ చెప్పేవాళ్ళు, ఎక్కువగా ప్రేమించేవాళ్ళు సిద్ధాంతంలో ఫెయిల్ అయ్యారు. వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ దేవుడు ముందు మీరు చెప్పండి. ఒకడు మ్యాథ్స్లో తప్పాడు, ఒకడు ఫిజిక్స్లో తప్పాడు, ఎవరు టాప్? మ్యాథ్స్లో తప్పినోడా, ఫిజిక్స్లో తప్పినోడా? ఈక్వలే. కాబట్టి ప్రియులారా, బ్యాలెన్స్డ్ లైఫ్ అలవర్చుకోవాలి మనం. అందుకనే ఈ గర్వ హృదయులు అందరూ, నో డిస్టింక్షన్. అందుకే నా ధ్యానంలో నేను ఇలా రాసుకున్నాను, ఇఫ్ యువర్ డాక్ట్రిన్ డస్ నాట్ లీడ్ యూ టు డివోషన్, ఇట్ విల్ లీడ్ టు గాడ్స్ డామినేషన్. నీ డాక్ట్రిన్ సరైన డివోషన్ వైపు నిన్ను నడిపించకపోతే అది నిన్ను డామినేషన్కి తీసుకొని వెళ్తుంది. కాబట్టి దేవా, నీ వాక్య సత్యం కొరకు వందనాలు, ఇందులో ఉండడం నా భాగ్యం అని అనుకోవాలి. అంతేగాని దాన్ని మిగతా వాళ్ళని చిన్నచూపు చూడటానికి, మిగతా వాళ్ళని విమర్శించడానికి దాన్ని మనం వాడకూడదు. సోదరులారా, అర్థమవుతుందా? ప్రతి సంఘములో ఆత్మీయులు ఉంటారు, శరీర సంబంధులు ఉంటారు, ప్రకృతి సంబంధులు కూడా ఉంటారు. కొరింథీ సంఘంలో కూడా ఉన్నారు. వరాలు ఉన్నాయి, కానీ శరీర సంబంధంగా బతుకుతున్నారు. ప్రియులారా, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని
తర్వాత ప్రకటన గ్రంథములోని ఆత్మీయ గర్వం గురించి, లౌదికీయ సంఘాన్ని గురించి చెప్పక మునుపు నేను పరలోక రాజ్యానికి అనర్హమైన అవలక్షణాలు అనేది మనం వింటూ ఉన్నాం. దాంట్లో ఆ గర్వము ఉన్న సంఘాన్ని ఏ రీతిగా గుర్తుపట్టవచ్చు కొన్ని విషయాలు రాశాను, చూడండి. అది ఒక్కరిగా నీలో ఉంటే నీలో ఉన్నట్టు, ఎక్కువ మందిలో ఉంటే టోటల్ సంఘంలో ఉన్నట్టు. అది కనపడుతుందా? మొదటిది, ఆ సంఘంలో సభ్యులు ఎక్కువ ఉంటారు, శిష్యులు తక్కువ ఉంటారు. మీరే సంఘాన్ని అడగండి, ఎవరినన్నా అడగండి, వాళ్ళు చెప్పే మాట ఏంటి? మీ చర్చికి ఎంతమంది వస్తారు అంటారు. గమనించారు ఎప్పుడైనా? చర్చికి ఎంతమంది వస్తారు అంటే, ఒకవేళ మా చర్చిలో 15 మంది ఉంటారండి అని అన్నారు అనుకో, అవతల మనసులో ఎట్టుంటుంది అన్నట్టుంటుంది. మా చర్చికి ఒక 800 మంది వస్తారండి అన్నారు అనుకోండి, ఎట్లుంటుంది? చాలా గ్రేట్ అన్నట్టుంటుంది. నంబర్ని బట్టి చేస్తారు. అందుకే అసలు ఈ క్వశ్చన్ కాదు అడగాలి, మీ సంఘంలో శిష్యులు ఎంతమంది ఉన్నారండి అని అడగాలి. దట్ ఈస్ కరెక్ట్ క్వశ్చన్. క్రైస్తవులు కూడా కాదు, శిష్యులు. శిష్యులు అంటే ఎవరు? యేసు ప్రభువుని వెంబడించేవారు. గురువుని వెంబడించేవాడే శిష్యుడు, నమ్మినోడు కాదు. మీరు కావాలంటే చూడండి ఆ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. జాన్ 8:31. యోహాను 8:31. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు. ఎవరితో అంటున్నాడు ఆయన మాట? అక్కడ ఉన్న యూదులతో కాదు, నమ్మిన యూదులతో. అంటే వాళ్ళు నమ్మారా నమ్మలేదా? నమ్మారు. నమ్మడం వల్ల విశ్వాసులయ్యారు. ఇప్పుడు మీరు అందరు నా శిష్యులు అంటలేదు ప్రభు. ఏమంటున్నాడు? మీరు నమ్మారు, ఓకే, నేనేం కాదంటలేదు, కానీ నా వాక్యమందు నిలిచిన వారైతే. ఇప్పుడు ఒక ప్రశ్న సూటిగా మన సంఘానికి, యెహోవా నిస్సి అనే మన సంఘములో సభ్యులు ఎంతమంది, శిష్యులు ఎంతమంది? సభ్యులు అంటే చెప్తారు ఎంతమంది అండి నంబర్ అని. శిష్యులు ఎంతమంది? అది సంఘానికి బలం సభ్యులు కాదు, శిష్యులు. హౌ మెనీ డిసైపుల్స్? సభ్యుల్లో విడిచిపెట్టబడవచ్చు, సభ్యుల్లో కొందరు నరకంలో ఉండొచ్చు, శిష్యుల్లో ఆయనను వెంబడించే నిజమైన శిష్యు. అక్కడ మాట అన్నాడు ప్రభు, నిజముగా నాకు శిష్యులైన. ఉందా పదం? నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహి. నిజమైన శిష్యుడు ఎవరు? నరకంలో ఉండడు. ఇఫ్ యు అబైడ్ ఇన్ మై వర్డ్. కాబట్టి ఆ గర్వముతో ఉన్న సంఘములో సభ్యులు ఎక్కువ ఉంటారు, శిష్యులు తక్కువ ఉంటారు. నెక్స్ట్, ప్రేక్షకులు ఎక్కువ ఉంటారు. చెప్పండి. సాక్షులు తక్కువ ఉంటారు. సాక్షులు అంటే సాక్ష్యం చెప్పేవాళ్ళు అని మాత్రమే కాదు, సాక్షులుగా బతికేవాళ్ళు. ఆ తర్వాత ప్రసంగికులు ఎక్కువ ఉంటారు, ప్రార్థించేవాళ్ళు తక్కువ ఉంటారు. ఏ సంఘంలో? గర్వం ఉన్న సంఘంలో. ఆ తర్వాత విమర్శకులు ఎక్కువ ఉంటారు, నిజమైన విశ్వాసులు తక్కువ ఉంటారు. అంటే విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, విశ్వాసులుగా ఉండేవాళ్ళు తక్కువ ఉంటారు. తర్వాత వినేవారు చాలామంది ఉంటారు. ఇప్పుడు నీట్ పరీక్ష వచ్చింది, నీట్ రిజల్ట్స్ వచ్చాయి. క్వాలిఫై అయిన దానికి రాసిన వాళ్ళకి తేడా నిష్పత్తి, ప్రపోర్షన్ ఎంత ఉంటుంది? నీట్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, రాసింది ఎంతమంది రాశారు? 20 లక్షల. 20 లక్షల్లో
ర్యాంక్స్ క్వాలిఫై అయిన వాళ్ళ ప్రపోర్షన్ ఎంత ఉంటుందండి? అందరూ విన్నారు, కోచింగ్కి వెళ్ళారు, లాంగ్ టర్మ్కి వెళ్ళారు, షార్ట్ టర్మ్కి వెళ్ళారు, కొంతమంది డబల్ లాంగ్ టర్మ్ చేసుకున్నారు. వినేవాళ్ళు ఎక్కువ, విధేయత చూపిన వాళ్ళు ఎంతమంది? వాక్యం కూడా అంతే. వినేదానికే మార్కులు వేస్తే మీ అందరికీ నేను 10కి 10, 10కి 9, 10కి 8 వేసేయగలను. అంత బాగా వింటారు మీరు. మీ అందరికీ చాలా వందనాలు. కానీ విధేయతకి మార్కులు వేసేది నేను కాదే, అది ఆయనే. ప్రియులారా, అర్థం చేసుకుందాం. తర్వాత క్రైస్తవులు ఎక్కువ ఉంటారు, క్రీస్తు సారూప్యతలోకి వచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు. ఎంతమంది చెప్పగలరు, నేను క్రీస్తులాగా నడుచుకుంటున్నానండి, నేను యేసుక్రీస్తులాగా నడుచుకుంటున్నానండి, ఐ యామ్ ఫాలోయింగ్ క్రైస్ట్? కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి, కార్యసిద్ధి తక్కువ ఉంటుంది. చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్రాఫిట్ ఉండదు. ప్రశ్నించేవారు ఎక్కువ ఉంటారు, ప్రేమించేవారు తక్కువ ఉంటారు. గర్వం ఉన్న సంఘాన్ని ఇలాగే గుర్తుపట్టాలి. ప్రియులారా, ఇది మనలో ఉంటే దాని విషయమై సరి చేసుకుందాం. తర్వాత ఈ గర్వం ఉన్న సంఘములో వారి యొక్క ప్రమాణాలు, దీనత్వానికి గర్వానికి కొంచెం వ్యత్యాసం రాశాను నేను అక్కడ. దీన్ని బట్టి అంచనా వేయొచ్చు. ఇది నేను వివరించి చెప్పడం లేదు సమయాన్ని బట్టి. నెక్స్ట్, వారి ప్రాధాన్యతలు ఎలా ఉంటాయి అది కొంచెం నేను మీతో చెప్పాలని కోరుతున్నాను. వారిలో ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న వాళ్ళని ఎలా గుర్తుపట్టవచ్చు? వాళ్ళు ప్రయాసపడతారు. ఈ మాట నేను తెస్సలోనికై పత్రిక ఆధారంగా రాసింది. ప్రేమతో కూడిన మీ ప్రయాస. కాబట్టి ఎవరైనా ప్రయాస పట్టలేదు అంటే అర్థం ఏంటి? వాళ్ళలో ఏమి లేదని అర్థం, ప్రేమ లేదు. ప్రేమ తప్పకుండా ప్రయాసపడుతుంది. పొద్దుటే తల్లి లేచి బిడ్డల కోసం, భర్త కోసం చీకటితో లేచి బట్టలు ఉతికి వాళ్ళకి వంట సిద్ధం చేసి క్యారేజీలు అందించి చేతులు కాల్చుకొని వాళ్ళందరూ తిన్నాక తను ఎప్పుడుకో తింటుంది. అలాంటి వాళ్ళ కోసం చెప్పానులేండి, అందరి కోసం కాదు. కొంతమంది మీరు చాలా మా గురించి చాలా బాగా చెప్తున్నారండి అన్నట్టు చూస్తున్నారు. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారంటే ఒకటే, ఐ లవ్ మై ఫ్యామిలీ. నా కుటుంబం కోసం నేను కష్టపడుతున్నాను. ప్రేమించే వాళ్ళు ప్రయాసపడతారు. ఇదే రోజు ప్రేమించిన వాడు ప్రయాసపడలే. సంఘం కొరకు నీవు పడే ప్రయాస ఏంటో చెప్పగలవా? ప్రయాస పని కాదు. వాట్ ఈస్ ద రిస్క్, వాట్ ఈస్ ద లేబర్ యు ఆర్ టేకింగ్ ఫర్ ద చర్చ్? వాళ్ళల్లో విశ్వాసం కనబడుతుంది. విశ్వాసం అంటే ఏం చేస్తారు? పని చేస్తారు. ప్రేమేమో ప్రయాసపడేలాగా చేస్తుంది, విశ్వాసమేమో పని చేసేలాగా చేస్తుంది, నిరీక్షణేమో ఓర్చుకునేలా చేస్తుంది. ప్రార్థనేమో ఆసక్తిగా ఉంటుంది. ప్రార్థన అంటే ఆసక్తి, అనాసక్తి కాదు. తర్వాత వారి సహవాసమేమో ఐక్యతతో ఉంటుంది. వారిలో పశ్చాత్తాపం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. దేన్ని బట్టి చెప్పొచ్చు? వారు మారు మనసు దిద్దుబాటుకి ఎప్పుడు దగ్గరగా ఉంటారు. అది లేనాళ్ళు, గర్విష్ఠులుగా బ్రతికేవాళ్ళు కరెక్ట్గా ఆపోజిట్గా ఉంటారు. ప్రయాసపడవలసిన వాళ్ళు ఎలా ఉంటారు? సోమరులుగా ఉంటారు. మళ్ళీ వీళ్ళు అన్నిటికీ సోమరులుగా ఉండరు. వాళ్ళ పని కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం బాగానే ప్రయాసపడతారు. దేవుని విషయాల్లోనే సోమరులుగా ఉంటారు. ఇంట్లో సోమరులుగా ఉంటే కుదరదు, తరుముతారు బయటికి.
విశ్వాసము పని చేసేలాగా చేస్తుంది. పని చేయనాడు ఎలా ఉంటాడు? నిర్లక్ష్యంగా ఉంటాడు. ఆ నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళను కూర్చునే పద్ధతిని బట్టి చెప్పొచ్చు, బైబిల్ పట్టుకునే పద్ధతిని చెప్పొచ్చు, వాక్యం వినే పద్ధతిని చెప్పొచ్చు. వెదర్ హీఈస్ కేర్ఫుల్ ఆర్ కేర్ ఫ్రీ, ఈజీగా చెప్పొచ్చు. నిరీక్షణ కలిగి ఉన్నవాడు ఓర్చుకుంటాడు, అది లేనివాడు ఏం చేస్తుంటాడు? సనుగుతుంటాడు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారండి, మా జోలికి ఎవరు వస్తారండి, మేము ఎవరికి లెక్కలో ఉన్నామండి. ప్రార్థించేవాడు ఆసక్తితో ఉంటాడు, యువతలవాడు ప్రార్థన చేయాల్సిన టైంలో ప్రయత్నాలు చేస్తాడు. ఏది పైనప్పుడు చేయడు, ప్రార్థన ఆసక్తితో చేయడు, కానీ ప్రార్థనకు బదులు ప్రయత్నాలు చేస్తారు. అది నా పాయింట్ అక్కడ. ప్రార్థన చేసే దగ్గర ప్రయత్నం చేయకూడదు. ప్రార్థనే, ప్రయత్నమే. కానీ ప్రార్థన మాని ప్రయత్నం చేయకూడదు, అది తప్పు. అర్థమవుతుంది? నీ పనుల భారము యెహోవా మీద మోపము అంటే నువ్వు పని చేయడం మాని కాదు, నువ్వు పని చేస్తూ భరించలేని భారాన్ని ఆయన మీద వేయి, అది దాని అర్థం. అంతేగాని పొద్దుటే లేచి, దేవా ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, పొద్దుటే కాఫీ తాగకపోతే అసలు రోజే గడవదు నాయన, ఎవరైనా వచ్చి కాఫీ పెట్టించేలాగా చేయి నాయన అని అంటే అవదు కాఫీ. అర్థమవుతుందా? ప్రార్థనే, ప్రయత్నమే. ప్రార్థన ఒంటరిగా చేయాలి, ప్రయత్నం బహిరంగంగా చేయాలి. ప్రార్థన ఆత్మతో మనస్సుతో చేయాలి, ప్రయత్నాన్ని మనస్సుతో శరీరంతో చేయాలి. ఊరికే గొలియాతు దావీదు యుద్ధం దగ్గర గొలియాతు పరిగెత్తుకుంటా వస్తున్నాడు. వచ్చేటప్పుడు దావీదు గనక మోకరించి, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రాలయ్యా, గొలియాతు వస్తున్నాడయ్యా, వాడు ఎట్లాగైనాడు పోయేలాగా చేయి ప్రభువా అని అనుంటే, ప్రార్థన మొదలుపెట్టుంటే ఏం జరిగేది? ఏమండి? సిద్ధపాటు ప్రార్థన వెనకాల అయిపోయింది, ఒకటే మాట, యుద్ధము యెహోవాదే. కాబట్టి ప్రయత్నం, ప్రార్థన ఎంటైర్లీ డిఫరెంట్. ఆ టైంలో చేయడం కాదు. ఓకే, నెక్స్ట్, సహవాసంలో ఐక్యత లేనివాడు అనైక్యతకు కారణమవుతాడు. ఈ పశ్చాత్తాపం లేని వారు సమర్థించుకోవటం మీద బతుకుతారు. ఇది వాళ్ళ ప్రాధాన్యతలు. నెక్స్ట్, వాళ్ళని ఇంకెట్లా గుర్తుపట్టవచ్చు అంటే వాళ్ళ ప్రతిస్పందనలను బట్టి. ప్రతిస్పందనలు ఇంగ్లీష్లో ఏమంటారు? రియాక్షన్సా? ఓకే, వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయంటే, వాక్యం పట్ల స్పందన ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, నేను అక్కడ ఒకటి రాశాను, చెప్తారా? కయీనులు, రాహాబులు. ఏంటి దాని మర్మం చెప్పండి. కయీను, రాహాబులు అంటే అర్థం తెలుసా? కయీన్ అంటే, కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? ఆయన కాపలా ఉన్నా మాట్లాడటం కూడా కుదరదు. సరే, దేవుడు చాలా విషయాలు మాట్లాడిన తర్వాత ఏమనాలి? ప్రభువా, నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది అని అనాలి. కానీ ఏమన్నాడు? ఏం చేశాడు తెలుసా? అతడు హేబేలుతో మాట్లాడాడంట. దేవుడు మాట్లాడిన తర్వాత ఎవరితో మాట్లాడాడు అతను? నేను ఈ రాజుతో మాట్లాడాను అనుకోండి, రాజు మర్యాదస్తుడైతే, అన్నా ఏంటన్నా అడుగుతున్నారని నాకు అలాగా. అటు తిరిగి కపిల్తో మాట్లాడావనుకో, అదేం లక్షణం అది? దేవుడు తన వాక్యాన్ని మనకు వినిపించిన తర్వాత ఏం చేయాలి? మనం దేవునితో మాట్లాడాలి. అలా కాకుండా దేవుడితో మాట్లాడకుండా లేచి, వందనాలు సిస్టరు, వందనాలు బ్రదరు, వందనాలు అక్క, వందనాలు అక్క అని అంటున్నావంటే నువ్వు పెద్ద కయ్యినమ్మవి, కయ్యినయ్యవి. వందనాలు పెడతాం తప్పు కాదు, దేవుడితో మాట్లాడకుండా వందనాలు పెడతాం తప్పు.
దేవుని వాక్యం విన్నాక దేవుడు మనతో మాట్లాడినట్టు, అవునా? దానికి మర్యాద ఏంటి, స్పందన ఏంటి మనది? మనం దేవుడితో మాట్లాడాలి, అది కదా మర్యాద. కానీ అంతసేపు మాట్లాడినా, 2 పర్యాయాలు మాట్లాడినా స్పందన లేదు. కానీ రాహాబు అని ఎందుకు రాశానంటే, ఆమె ఒకే ఒకసారి ఉంది మెసేజ్. అది కూడా ఎక్కడుంది? నేను అందుకే రాహాబు గురించి చెప్పేటప్పుడు టైప్స్ ఆఫ్ మెసేజెస్ చెప్తాను. ఫస్ట్ హ్యాండ్ మెసేజ్, సెకండ్ హ్యాండ్ మెసేజ్, థర్డ్ హ్యాండ్ మెసేజ్, ఫోర్త్ హ్యాండ్ మెసేజ్, ఫిఫ్త్ హ్యాండ్ మెసేజ్ అని చెప్తుంటా. ఫస్ట్ హ్యాండ్ మెసేజ్ అంటే ఏంటంటే దేవుడు నేరుగా మాట్లాడటం. సెకండ్ హ్యాండ్ మెసేజ్ అంటే ఏంటంటే దేవుడు దూతల ద్వారా మాట్లాడతాం. థర్డ్ హ్యాండ్ మెసేజ్ అంటే ఏంటంటే దేవుడు సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడతాం. ఫోర్త్ హ్యాండ్ మెసేజ్ అంటే ఏంటంటే దేవుడు విశ్వాసుల ద్వారా మాట్లాడతాం. ఫిఫ్త్ హ్యాండ్ మెసేజ్ అంటే ఏంటంటే దేవుడు అవిశ్వాసుల ద్వారా మాట్లాడతాం. రాహాబుకి మెసేజ్ ఎలాగెళ్ళింది? ఇది నా ప్రశ్న. దేవుడు చెప్పాడా, నేనే నీ దేవుడైన యెహోవాను, నువ్వు పొరపాటున మీ దేవత పేరు పెట్టారు మీ తల్లిదండ్రులు, పేరు మార్చుకో, బాప్తీసం తీసుకో అన్నాడా? దేవుడు చెప్పలా. పోనీ దూత వచ్చి చెప్పాడా? గాబ్రియేల్ వచ్చి? నో. పోనీ మోషే చెప్పాడా? మోషే ఎప్పటికే చనిపోయాడు. యెహోషువ చెప్పాడా? అసలు ఇంకా దాటలేదు. మరి ఎవరు చెప్పారు? వేగులవారు చెప్పలా. వేగులవారితో తీర్మానం జరిగింది. మీరు యెహోషువ గ్రంథం 2:8 ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మేము వింటిమి అంటే ఆమె దగ్గరికి పాపం చేయడానికి ఎవడో వచ్చి దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటే వింది. పాపం చేసే స్త్రీ ఎవరో వచ్చి మాట్లాడిన మాటను విని గుండెలు కరిగిపోయినాయి అని చెప్పింది. ఎన్నో హ్యాండ్ మెసేజ్ ఇది మన వరుసలో? ఫిఫ్త్ హ్యాండ్ మెసేజ్. ఫిఫ్త్ హ్యాండ్ మెసేజ్కి గుండెలు పగిలిపోయాయి, కరిగిపోయాయి. ఆ మాట అంది ఆవిడ. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. నేరుగా ఫస్ట్ హ్యాండ్లో దేవుడు మాట్లాడుతుంటే వినలా కయ్యను. ఫిఫ్త్ హ్యాండ్లో దేవుని మాట రాహాబు దగ్గరికి వస్తే వింది. అందుకే ఈ స్త్రీ, ఈ చెడిపోయిన ఆవిడ విశ్వాస వీరుల జాబితాలోకి వచ్చింది. హెబ్రీ 11లో, యాకోబు 2లో, మత్తయి 1లో ఉండకూడని 3 స్థలాల్లో ఉంది ఆవిడ. యేసుప్రభు వంశావళిలో, విశ్వాస వీరుల జాబితాలో, నామకార్థ విశ్వాసులను సవాలు చేసే జాబితాలో. యాకోబు పత్రిక ఉద్దేశం అది. నామకార్థ విశ్వాసులను సవాలు చేసే జాబితా అది. అక్కడ చేరింది. ఏంటంటే వాక్యానికి స్పందించే తత్వం. ఒకసారి నేను వాక్యం చెప్పిన తర్వాత ఒక యవనస్తుడు ముఖం అంతా కందగడ్డలాగా అయిపోయింది, కళల్లో ఎర్రగైపోయాయి. మీటింగ్ అయిన తర్వాత భోంచేద్దాంరా అన్న. సారీ అన్న, నేను చేయను అన్నాడు. అరే భోజనం చేయకుండా ఎట్లా, అసలే రూమ్లో ఉంటావు, హాస్టల్లో ఉంటావు, భోంచేద్దురా అంటే, సారీ అన్నా నేను చేయనన్నా, క్షమించండి అన్న. ఏమన్నా? దేవుడు నాతో మాట్లాడిన మాట సెటరైట్ చేసుకోకుండా భోంచేయనన్నా నేను. దేవుని ముందు సరి చేసుకోవాలన్న తర్వాతే. ఇది రాహాబు స్వభావం. కయ్యని స్వభావం మాట్లాడుతూనే ఉంటాడు, ఆన్సర్ చెప్పడం. కాబట్టి నువ్వు వాక్యం విని అలాగే లేచిపోయిన ప్రతిసారి నువ్వు ఒక కయ్యనమ్మవి, కయ్యనయ్యవి. క్లియర్? అందుకే యోహాన్ రాశాడు, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు.
కాబట్టి వాళ్ళ స్పందన బట్టి చెప్పేయచ్చు. వాక్యమంతా అయిపోయిన తర్వాత విరిగిపోవాలి, బ్రేక్ అయిపోవాలి మనిషి. నీ వాక్యము మనుషులలోని భయము పుట్టించుచున్నది. ఉందా? ఎక్కడ? బైబిల్లో కీర్తనలు 119. వాక్యము మనుషులలో భయము పుట్టించుచున్నది. భయం పుట్టించేది. ఆ భయమే మనలో లేకపోతే, మొండిది వేశ్యా బ్రతుకు బ్రతికేది వణికిపోతే, పగిలిపోతే, ఆరాధనకు వచ్చినోడు ఎంత కఠినంగా ఉన్నాడండి. ఎవరు? కయ్యను. ఇదొక సూచన. వాక్యం పట్ల వాక్యాన్ని బట్టి చెప్పొచ్చు, దిస్ ఈజ్ వర్డ్ టెస్ట్. రెండోది రెస్పాన్సిబిలిటీ టెస్ట్. బాధ్యతల పట్ల వాళ్ళ వైఖరి. దీనికి ఎవరిని రాశాను గుర్తుందా మీకు? ఫిలిప్పీలు, తిమోతి. దీని బేస్ ఏంటో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. ఎవరికి బాధ్యత పట్టదు. పొద్దున్నే లేవడం, ఎవరి పని వాళ్ళకి వెళ్ళటం. నాకు కొన్నిసార్లు కొంతమంది విశ్వాసాన్ని చూస్తే నాకు భలే అనిపిస్తుంది. నాకు బుడిగి జంగాలు అని ఉంటారట. వాళ్ళు అక్కడక్కడ గుడారాలు వేసుకొని ఉంటుంటారు. బాగా కష్టపడతారు, బాగా తాగేసి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి వర్షం పడతా ఉంటే వాళ్ళ కుల దేవత ఒకటి ఉంటుంది. ఆ దేవతను చూసి ఏడుస్తుంటారంట. రే, ఇంతమందివిరా, డబ్బులు సంపాదిస్తున్నావురా, మన అమ్మరా, వానకు తడుస్తుందిరా, ఎండకి ఎండుతుందిరా, ఏమి చేయలేకపోతున్నావురా మనం, అరే అమ్మరా అని ఏడుస్తారంట. రేపు లేచి పొద్దుట అమ్మకి పందిరేయాలరా, ఏదేమైనా సరే అంటారు. రాత్రి పండుకుంటారు, పొద్దుటే లేస్తారు, ఎవడ టవలాడు భుజాన్ని వేసుకోవటం, వెళ్ళిపోవటం. మళ్ళీ సాయంత్రానికి వస్తారు, ఫుల్గా తాగేసి వస్తారు. అన్నం తిని ఒకసారి కూర్చొని, అరే అమ్మరా, వాళ్ళకి బిగుసుకుపోతుందిరా, వానగా తడుస్తుందిరా, అమ్మరా అంటారు. అరే రేపు పందిరేయాలరా అనుకుంటారు, రాత్రి పండుకుంటారు, వెళ్ళిపోతారు. మొత్తానికి అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటారు. వీళ్ళు ఫిలిప్పీలు అన్నమాట. సేవరా, సంఘంరా, విజిటింగ్రా అనుకుంటారు, చేద్దాం అనుకుంటారు, ఎటో లైట్ వెళ్తారు, పండుకుంటారు, ఫినిష్. మళ్ళీ ఆదివారం వస్తుంది. మీలో ఒకడు ఉన్నాడు, మీకు లాంటివాడు కాదు అతను, తిమోతి. అందరూ తమ సొంత కార్యాలు చూస్తున్నారు, యేసుప్రభు కార్యాలు చూడరు. కానీ మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా దగ్గర లేడు. చెప్పండి, యెహోవా నిస్సీలో ఫిలిప్పీలు ఎక్కువ, తిమోతీలు ఎక్కువ? అందులో నువ్వే కేటగిరీకి వస్తావు? నువ్వు ఫిలిప్పీయుడివా, తిమోతివా? మూడవది, ప్రకటనల పట్ల అంటి ముట్టనట్టుంటారు. అంటే అసలు ప్రకటనలు మాకు కాదు అనేది అన్నట్టుంటారు. ప్రకటన అంటే ఏం చెప్పాను నేను? సంఘము యొక్క హృదయ స్పందన. ఆ ప్రకటనలే నువ్వు వినకపోతే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అందులో నా బాధ్యత ఏంటి అనేది నువ్వు పట్టించుకోలేవు. చేసే ప్రకటన చేసినట్టే ఉంటుంది, కొంతమంది వాళ్ళు ఉండేదాన్ని ఉన్నట్టే ఉంటారు. ప్రియులారా, గుర్తుంచుకోండి, అది వ్యవస్థలో కుదరదు. ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు వీఆర్ బౌండ్ టు దట్ ఇన్స్టిట్యూషన్. నీకు ఇష్టం ఉంది, ఇష్టం లేదని కాదు. ప్రకటన అంటే ప్రకటనే. ఒక సర్క్యులర్కి, ఒక ఆఫీసులో సర్క్యులర్కి ఎంత వాల్యూ ఉంటుంది? సంఘములో ప్రకటనలకు ఎంత విలువ ఉంటుంది? అసలు ఆ ప్రకటనలు చేసేటప్పుడు కొంతమంది ఫోన్ చూసుకునేవాళ్ళు, కొంతమంది గోళ్ళు గెలుకునేవాళ్ళు. ప్రకటనలు అస్సలు పట్టవు.
ఆ ప్రకటనలు రాయడానికి, అది ప్రింట్ చేయడానికి ఎన్ని కష్టపడుతున్నారు, ఎంతసేపు పడుతుంది ఒక్కోటి మీకు తెలుస్తుందా? ఎందుకంటే క్లియర్గా ఉండాలని, స్పష్టంగా ఉండాలి, గుర్తుండాలని ఎంత కష్టపడుతున్నారో సహోదరులు. మరి దాని విషయమైన బాధ్యత మనలో లేకపోతే ఎట్లా? కాబట్టి ప్రియులారా, దీన్ని బట్టి గుర్తుపట్టవచ్చు ప్రతిస్పందన. రైట్. ఇప్పుడు ఈ సంఘములో ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు కనపడతాయి. ఇది కూడా మీరు చదివితే బాగుంటుంది. అన్నీ మీరు రాసుకోవద్దు, ఇప్పుడు రాసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, జస్ట్ చెప్పండి. మీరు చెబితే దాదాపు గుర్తుంటుంది. అందరూ చూసి చదవండి ఎదురుగా. ఎఫెస్సు, అది రెఫరెన్స్ కూడా ఉంది. ఎఫెస్సు, స్మొర్న, పెర్గెము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ, ఈ సంఘాలు. వీటికి పేరుకి అర్థం కూడా రాశాను పక్కన, మీకు సహాయకరంగా ఉంటే తర్వాత చదువుకోండి. దానికి చరిత్రలో ఏ కాలం, దానికి ఎందుకు 7 సంఘాలే ఉన్నవి అనే దానికి, ప్రపంచంలో చాలా సంఘాలు ఉన్నాయి కదా, 7 సంఘాలే ఎందుకు రాశాడు అని అంటే, దీనికి బైబిల్ వ్యాఖ్యానకర్తలు పెట్టిన పేరు ఏంటంటే, ఇది సంఘాల యొక్క అర్థం అంట. ఏ సంఘమైనా ఈ 7 సంఘాల్లో ఒకదాంతో మ్యాచ్ అవుతుంది. ఎనీ చర్చ్ విల్ మ్యాచ్ టు వన్ చర్చ్, ఏ సంఘమైనా. కాబట్టి ఈ సంఘాలలో నా సంఘం ఎక్కడుందో అని పరీక్ష చేసుకోవాలి. సో ఏ సంఘంలో నేను కనపట్టలేదంటే అసలు నువ్వు సంఘంలోనే లేవని అర్థం. అర్థమవుతుందా? సో చరిత్ర కాలంలో అది ఏ కాలం ఉంది, దానికి అన్వయ కాలం ఏంటో మనం చదివాం. చరిత్రలో ఏ కాలం, దానికి అన్వయ కాలం మాత్రం నేను రాయటం జరిగింది. అది మీరు చూడండి. అయితే ఒకసారి చదువుతారా? అన్వయ కాలం, ఎఫెసు కాలం అని అంటే ఏదేది? అపోస్తలులు, యేసు ప్రభు ఆ సంఘాన్ని కట్టిన తొలి కాలం. ఆ కాలం ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంఘము అప్పుడు కూడా కొంచెం పూర్తిగా అవ్వలేదు, కానీ ఆసక్తి కొంచెం సన్నగిల్లింది. ప్రేమను వదిలేసామనలేదు, కానీ ఏమన్నాడు? మొదటి ప్రేమ వదిలేసామన్నాడు. స్లైడ్. తర్వాత స్మరణ వచ్చేటప్పటికి భయంకరమైన హింసలు వచ్చాయి, హతసాక్షులుగా చాలామంది చనిపోయారు. అది హతసాక్షుల కాలం. ఆ తర్వాత రాజీ పడిన పెర్గెము, సంఘకాలం. ఆ తర్వాత తుయతైర, రోమన్ క్యాథలిక్. ఆ తర్వాత ఏమండి సార్దీస్, అది కాస్త కుస్తో పునరుద్ధరించబడే కాలం. ఆ తర్వాత ఫిలదెల్ఫియా, ఇదే సంఘములో మరలా తిరిగి ఉజ్జీవం వచ్చి ప్రపంచ నలుమూలలకు మిషనరీలు వెళ్ళిన కాలం. అందుకే దాన్ని కోడి కూసే కాలం అన్నారు. కోడి కోసే కాలం కాదు, కోడి కూసే కాలం. అంటే చాలా స్థలాలకు మిషనరీలు వెళ్ళారు ఆ సీజన్లో. 1800 ఆ టైంలోనే బ్రదరన్ మూమెంట్ కూడా స్టార్ట్ అయింది. అప్పుడే ఈ మిషనరీస్ ప్రపంచంలో నలుమూలలు వెళ్ళారు. హడ్సన్ టేలర్ చైనాకు, ఆ రీతిగా యాంటనీ నారిస్ గ్రోవ్స్ ఇండియాకు, గొప్ప దైవజనులు వచ్చారు. ఆ తర్వాత కాలం, ప్రస్తుతం మనం జీవిస్తున్న కాలం లవొదికయ సంఘకాలం. ఇది ఆ కాలంలో మనం బ్రతుకుతున్నాం. అందుకే అది ఏ కాలం నుంచి చేశారు చరిత్రలో? 1900 నుండి రాకడ దాకా. సో ఇప్పుడు మనం ఏ కాలంలో బ్రతుకుతున్నాం? ఏమండి? లవొదికయ కాలంలో బ్రతుకుతున్నాం. ఈ లవొదికయ కాలంలో ఈ ప్రదేశానికి లవొదికయ అని పేరు. లవొదికయ అంటే ప్రజా హక్కులు అని, ప్రజా విజయం అని కానీ అర్థం. విక్టరీ ఆఫ్ ద పీపుల్, డెమోక్రసీ అని అర్థం.
అంటే ప్రజలదే రాజ్యం, ప్రభువుది కాదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వాక్యాన్ని, అధికారాన్ని పట్టించుకోరు, తోచినట్టు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని అధికారం కింద ఉండరు, శిరస్సు కింద ఉండరు. ఏ సంఘం ఇష్టం ఆ సంఘం. అలాంటి కాలంలో బ్రతుకుతున్నారు. గుర్తుంచుకుందాం, సంఘము దేనికది స్వయం ప్రతిపత్తి కలిగినదే కానీ ప్రభువుకు లెక్క చెప్పాలి. అందుకే 7 సంఘాలకు మధ్యలో ప్రభు తిరుగుతున్నాడు. ఏ సంఘం అదే, దేనికదే సపరేట్గా ఉంది. కానీ ప్రతి సంఘానికి సెంటర్ ఎవరు? యేసు ప్రభు. అందుకే 7 సంఘాల చివరనున్నాను అనలేదు ఆయన. ఏమన్నాడు? 7 సంఘముల దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. సెంటర్ మిస్ అయితే సర్కిల్ మిస్ అవుద్ది. అంతేగా? సర్కిల్ డెఫినేషన్ ఏంటి? సర్కిల్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఒక కేంద్ర బిందువు నుంచి సమానమైన నిశ్చలమైన దూరములో ఉండేదాన్ని వృత్తం అంటారు. సో సర్కిలే లేకపోతే, సెంటరే లేకపోతే సర్కిల్ ఎట్ట వస్తుంది? రాదు. కాబట్టి యేసుప్రభువే కేంద్రంగా లేకపోతే సంఘం అయితే అటైనా వెళ్ళిపోద్ది, లేకపోతే ఇటైనా పడిపోద్ది. అదనమాట. కానీ ఈ లవొదికయ సంఘం ఆయన లేకుండా బతకడం మొదలు. ఒకరిని సర్కిల్ గీయమంటే సెంటర్ పెట్టి, రెండో తరగతోడు ఇటు పెట్టి ఇలా తిప్పాలి కంపాసు. అది నొక్కేటప్పటికి అది ఇలాగ వెళ్ళిపోయింది కంపాస్. మొత్తం ఇటు గీశాడు. అది మళ్ళీ సరి చేసి మళ్ళీ గీశాడు, మళ్ళీ సరి చేసి గీసేటప్పటికి ఒకటి అటు వెళ్ళింది, ఒకటి ఇటు వెళ్ళింది, ఒకటి అటు పోయింది, ఒకటి ఇటు పోయింది. అది సర్కిల్ కాదు, అది ఆమ్లెట్. ఏంట్రా ఇదంటే సర్కిల్ సార్ అంటున్నాడు. ఆడు అనుకుంటున్నాడు సర్కిల్ అని, కానీ చూసినాడు యాక్సెప్ట్ చేస్తాడా? లవొదికయ పరిస్థితి అదే. కేంద్రంలో ప్రభు లేడు. అసలు ఆయన ఎక్కడున్నట్టు ఉంది బైబిల్లో? బయట ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం, గర్వముతో ఉన్న సంఘములో ప్రభువు ఉండడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య ఉంటానని చెప్పిన ఆయన అక్కడ ఉండలేడు. ఎందుకంటే గర్విష్ఠులతో ఆయనకి వీలు కాదు. అందుకనే ప్రారంభించాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మంచిది. ఈ పట్టణం మీరు మ్యాప్ కనుక చూస్తే కరెక్ట్గా కుడి ఎడంగా మీరు ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్ద్, ఫిలదెల్ఫియా, లవొదికయ, ఇది ఇలా తిరగేసిన కప్పులాగా వస్తుంది అన్నమాట. ఒక మనిషి గనక ఉత్తరాలు ఇస్తూ వెళ్తే ఎఫెసు దగ్గర మొదలు పెడితే నెక్స్ట్ స్ముర్న, నెక్స్ట్ పెర్గము, తుయతైర, ఈ భౌగోళికమైన స్థితి ఆత్మీయ స్థితిని కూడా చూపిస్తుంది. లవొదికయ వచ్చేటప్పటికి ఎక్కడికి వచ్చింది? కిందకు వచ్చింది. అంటే విలువలు కూడా పడిపోతున్నాయి, సంగమ విలువలు పడిపోతున్నాయి. ఇలాంటి కాలంలో బ్రతుకుతున్నాం. అసలు ఈ సంఘాన్ని, ఈ పట్టణానికి మూలకారకుడు ఎవరంటే అంతియోకస్ II తన ప్రియురాలు అయిన ఆవిడ పేరు మీదట ఈ పట్టణాన్ని నిర్మించాడు. చాలా అద్భుతమైన పట్టణం. ఈ పట్టణంలో ప్రత్యేకతలు కనపడుతున్నాయా మీకు? సెరీలియం అనే కాటుక ఉంటుంది. అది పెట్టుకుంటే దృష్టి చాలా బాగా కనపడుతుంది. దేవుడు ఎప్పుడు మాట్లాడినా ఆ ప్రదేశం యొక్క నేపథ్యంలో నుంచే మాట్లాడతాడు. అది ప్రభు స్టైల్. అది కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఏమన్నాడు? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఎందుకు? ప్రకృతిలో ఉన్నాడు కాబట్టి. యోహాను అడవిలో ఉన్నాడు కాబట్టి అక్కడికి బాప్తిజం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళతో ఏమంటాడు? సర్ప సంతానమా. ఎందుకు? చుట్టూ లేస్తే పాములు కనపడుతుంటాయి. వాళ్ళ పరిచర్య విధానాన్ని వారి పరిసరాలు ప్రభావితం చేశాయి. అలాగే అర్థమవటానికి కూడా ప్రభు ఆ మాటలే వాడాడు. తర్వాత ధనికులు వేసుకునే వస్త్రాలకు నల్లటి ఉన్ని, మెత్తటి ఉన్ని దొరికే
ఈ స్థలాలు, ఇది ఈ ప్రసిద్ధి చెందిన స్థలం మాత్రమే కాకుండా వివిధమైన మినరల్స్, ఖనిజ లవణాలు కలిగిన నీళ్లు అందులో ఉన్నాయి. మినరల్ వాటర్ తాగుతారు కదా. ఇప్పుడు మనకి గిరిపురంలో వాటర్ పొల్యూట్ అయ్యి చాలామందికి డయేరియా అయిందని ప్రభుత్వాధికారులు నిన్న ఈరోజు యుద్ధ ప్రాతిపదికన చాలా పనులు చేపడుతూ ఉన్నారు. మీరు గమనిస్తూ ఉండుంటారు. అందులో భాగంగానే ఈరోజు చికెన్ షాపులు, మటన్ షాపులు లేవు. అయినా మన వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదులేండి. అయితే మొత్తానికి ఏదో ఒక రకంగా దాని అంత తేల్చుకుంటారు, అది వేరే సంగతి. అయితే వాటర్ పొల్యూట్ అయింది. మామూలుగా ఎందుకు పొల్యూట్ అయిందంటే జనరల్ వాటర్ తాగుతున్నారు. కానీ లవోదికయ జనరల్ వాటర్ కాదు, మినరల్ వాటర్. కొనుక్కొనక్కర్లా, సహజంగా వస్తుంది. అయితే అక్కడ పైనుంచి కింద నుంచి రెండు రకాల, పై భాగం నుంచి కింద భాగం నుంచి రెండు రకాల ఓటలు వస్తుంటాయి. పైనుంచి వచ్చేవేమో వేడిగా ఉంటాయి, కింద ఉండేవేమో చల్లగా ఉంటాయి. ఈ రెండు మిక్స్ అయితే గోరువెచ్చగా మారుతాయి. ఈ గోరువెచ్చటి నీళ్లు ఎవరైతే తాగుతారో వాళ్ళకి వాంతులు అవుతాయి. యేసు ప్రభు అంది అది అన్నమాట. నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నులివెచ్చగా ఉన్నావు. అందుకే నా నోట్లో నుండి నేను నిన్ను ఉమ్మి వేయను ఉద్దేశించుతున్నాను. ఉమ్మి వేయడం అనేది తెలుగులో ఉంది, మూల భాషలో ఉంది ఏంటంటే నేను నిన్ను వాంతి చేసుకోవాలనుకున్నాను. నువ్వు నాకు ఇమడటం లేదు, నాలో సెట్ అవ్వటం లేదు. నిన్ను చూస్తే నాకు వాంతి అవుతుంది. నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ ఆసక్తిని, నీ లెక్కలేనితనాన్ని చూస్తే నాకు వాంతికి వస్తుంది, తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు. ఉమ్మి కాదు, అది వాంతి. యు ఆర్ నైదర్ కోల్డ్ నార్ హాట్, బట్ యు ఆర్ లుక్వర్మ్. నులివెచ్చగా ఉన్నావు. నిన్నటి అవిశ్వాసిగా కట్టలేకపోతున్నాను, ఇటు విశ్వాసిగా కట్టలేకపోతున్నాను. పోనీ రెండూ లేకపోయినా ప్రభువా నా పరిస్థితి ఏంటని నా దగ్గరికి రావట్లేదు. నేను ఇల్లు కట్టుకున్నాను, కారు కొనుక్కున్నాను, నేను ప్రమోషన్ వస్తుంది, అంత బాగానే ఉందని మళ్ళీ దాని మీద చూసుకొని స్థుతికోటం పెట్టుకుంటున్నావు, ఇవన్నీ చేస్తున్నావు. ఆత్మీయ స్థితి మాత్రం గమనించటం లేదు అని అంటున్నాడు అన్నమాట. అది ఈ పత్రిక, ఈ ఉత్తరం యొక్క సారాంశం. ప్రియులారా, అంతేకాదు అక్కడ పేరెన్నిక గన్న వైద్య విద్యాలయం కూడా ఉంది. తర్వాత ఒక్కసారి ఆ లవోదికయ సంఘములో ఏ సంఘాన్నైనా మీరు ఆలోచించేటప్పుడు 3 రకాలుగా ఆలోచించాలి. 1 ప్రదేశం, 2 ప్రభువు, 3 ప్రసంగం. ఈ 3 ద్వారా మీరు ప్రతి సంఘాన్ని గురించి స్టడీ చేయండి. ఏం చెప్పాను నేను? ప్రదేశం, ప్రభు, సంఘం. ప్రదేశం గురించి చెప్పాను ఆల్రెడీ. ప్రభువు ఏ సంఘానికి ఎలా పరిచయం చేసుకుంటున్నాడో ఆ పరిచయంలోనే ఆయన సందేశం సగం ఉంటుంది. ఈ సంఘంతో ఏమన్నాడు? హౌ డిడ్ హీ ఇంట్రడ్యూస్ టు లౌడీషియన్ చర్చ్? లవోదికయ సంఘంతో ఏ రీతిగా పరిచయం చేసుకుంటున్నాడు? ఆమెన్ అనువాడు. ఏంటి దాని అర్థం? యూ హ్యావ్ కమ్ టు ఎన్ ఎండ్. ఆమెన్ ఎప్పుడు అంటాం మనం? ఎండింగ్లో. చాప్టర్ క్లోజ్ చేయబోతున్నాను, హిస్టరీ క్లోజ్ చేయబోతున్నాను, ముగించబోతున్నాను. ఆమెన్ అనువాడు. 2వది నమ్మకమైన సత్యసాక్షి. అంటే అబద్ధంలో బతుకుతున్నావు నువ్వు. యు ఆర్ లివింగ్ ఇన్ లై. అబద్ధ జీవితంలో బతుకుతున్నావు. నేను నమ్మకమైన సత్యసాక్షిని. 3 దేవుని సృష్టికి ఆది అయినవాడు. అంటే నువ్వేదో జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నావు, అసలు ఈ సృష్టికే ఆది నేను. ఆరిజిన్ ఆఫ్ ద క్రియేషన్. అది ఆయన. ఒక్కొక్క దాని మీద మనం చాలా స్టడీ చేసుకోవచ్చు, తర్వాత మీరు ఆలోచన చేయండి. అయితే ఆ ప్రసంగంలో 5 భాగాలు ఉన్నాయి. కనపడుతుందా?
మొదటిది అభినందన, 2 అభిశంసన, 3 అవకాశం, 4 ఆహ్వానం, 5 ఆధిక్యత. అభినందన. మీకు ఒక విచిత్రమైన సంగతి చెప్పనా? మిగతా సంఘాలన్నిటికీ అభినందన ఉంది, కానీ లవొదికయ సంఘానికి అభినందన లేదు. అందుకే ఒక ఆయన దీనికి పేరు పెట్టాడు, పనికి మాలిన సంఘం అంట. సహజంగా స్కూల్లో పిఈ టీచర్లు, డ్రాయింగ్ టీచర్లు మంచివాళ్ళు ఉంటారు. అంటే తక్కువగా 1 2 సార్లు వెళ్తుంటారు కాబట్టి పిల్లలు వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు, వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఆటలు, డ్రాయింగ్ అంటే ఇష్టం కదా. దాంట్లో ఇంకొక డ్రాయింగ్ టీచరు చాలా మంచివాడు. అస్సలు ఎప్పుడు అలిసిన కేకలేసిన ఏమనేవాడు కాదంట. అయితే ఒకడు బాగా విసికేస్తుంటే చెంప మీద ఒకటి కొట్టాడంట. ఇక పిల్లలందరూ వాడు బయటికి రాగానే, అరే ఈ డ్రాయింగ్ టీచర్తో కూడా తన్నులు తిన్నాడురా అని చెప్పడం మొదలుపెట్టారు. అదో పెద్ద విశేషంలాగా, డ్రాయింగ్ టీచర్తో కూడా తన్నులు తిన్నాడురా. యేసు ప్రభు ఏ రీతిగా పరిచయం చేసుకుంటున్నాడో అర్థమవుతుందా? ఆయన ఆ సంఘానికి తగినట్టుగా. ఇక్కడ ఆ అభిశంసన అంటే ఆయన కోప్పడే విధానం, ఏమి నేరాలు మోపుతున్నాడు. 3వది ఆయన ఏం అవకాశాలు ఇచ్చాడు. 4వది ఏం ఆహ్వానం ఇస్తున్నాడు, ఆ ఆహ్వానం పాటిస్తే ఏం చేస్తాడు, ఆధిక్యత ఏమిస్తాడు. ఇది సారాంశం. సో ఈ పాఠం మనకెందుకు అంటే, మనము లవొదికయ కాలంలో బతుకుతున్నాం. అటు పూర్తిగా ప్రార్థన మానలేరు, అటు పూర్తిగానూ చేయలేరు, సాగలేరు, ఆగలేరు. ఇటువంటి కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. సో దీంట్లో మనం నేర్చుకోవలసిన పాఠాలు, వాళ్ళ లోపాలు. అంటే ఆయన ప్రసంగంలో ఆయన అభినందన లేదని చెప్పాను కదా, అభిశంసన. ఏం అభిశంసనలు ఉన్నాయి? త్వరగా కొన్ని మాటలు చూపిస్తాను రండి. మొదటిది, ఈ ఉత్తరం మనకు తెలియాలంటే ప్రకటన 3:14 నుండి 22 వచనాల వరకు ఉంటుంది. దాంట్లో మొదటిగా ఆయన మోపిన నేరం, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు అంటే నులివెచ్చనితనం. అది మొదటి పాపం. రెండవది 17, నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు అని ఎరుగక ధనవంతుడను ధనవృద్ధి చేసుకొనుచున్నాను, నాకేమీ కొదవలేదని. అంటే స్వయం సమృద్ధ జీవితం, సెల్ఫ్ సఫిషియంట్ లైఫ్. నాకేం పర్వాలేదు. మొదటిదేంటి? నులివెచ్చనితనం. 2, నాకేం కొదవలేదు అంటే స్వయం సమృద్ధ జీవితం. 3వది, నీవు గుడ్డివాడవు అంటే స్పిరిచువల్ బ్లైండ్. గుడ్డివాడవంటే ఆధ్యాత్మిక గుడ్డితనం. ఇక్కడ గుడ్డితనం అంటలేదు నేను, ఆధ్యాత్మిక గుడ్డితనం. ఆధ్యాత్మిక గుడ్డితనం అంటే ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక గుడ్డితనం, ఈ గుడ్డితనం వచ్చింది అని ఎలా మనం గుర్తించవచ్చు అని అంటే, ఆత్మీయ స్థితిని కప్పుకోవడానికి భౌతికమైన విజయాలను అడ్డం పెట్టి చూపిస్తారు. ఆత్మీయ లోపాలను కవర్ చేసుకోవడానికి భౌతిక విజయాలను చూపించడం, అదే గుడ్డితనం. టు కవర్ స్పిరిచువల్ ఫాల్స్ దే షో ఫినాన్షియల్ గ్రోత్. లవొదికయ సంఘంలో ఉన్నది అదే గుడ్డితనం. ఊరికే అనుకుందాం, క్రమంగా దేవునిలో ఎదుగుతూ మాదిరిగా బ్రతుకుతూ ఎవరైనా నీట్లో 500 ర్యాంకు కొట్టారనుకోండి, నా స్నేహితుడు ఒక ఆయనకు వచ్చింది, నీట్లో
ఆల్ ఇండియా ర్యాంక్ 500. అంటే ఎంత వస్తుందా సీటు? ఎక్కడ కోరుకుంటే అక్కడ వస్తుందంట, లెక్చరర్ గారు చెప్తున్నారు. ఇటువంటి మాదిరి అంటే అన్ని ఇదేంట్లో తగ్గలేదు, దాంట్లో కూడా తగ్గలేదు. అదొక టైపు. కొందరు ఏం చేస్తారు, అన్నిట్లో పరిచర్యలో నమ్మకం ఉంటారు, ఇక్కడ ఓడిపోతారు. కొంతమంది అస్సలు ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, సంఘం ఉండదు, సహవాసం ఉండదు, వాళ్ళకి 1000వ ర్యాంకు వస్తుంది. ఎక్కువ అభినందనలు ఎవరికి వెళ్తాయి అంటే దాన్నే గుడ్డితనం అంటారు. ఎందుకంటే నువ్వు ఒక ఆధ్యాత్మిక దారిలో ఎదుగుతున్న ఒక వ్యక్తిని గుర్తించలేక దాన్ని స్పిరిచువల్గా అన్వయించుకొని అవతల వ్యక్తిని అది కవర్ చేసుకోవడానికి, అతడు చర్చికి రాకపోయినా లేకపోయినా మారు మనసు లేకపోయినా, అబ్బా దేవుడు ఎంత కృప చూపాడు అతను కూడా చెప్పుకోవచ్చు. అట్లా గుర్తుపెట్టుకుందాం, ఫినాన్షియల్ సక్సెస్ ఈజ్ నాట్ ద ప్రూఫ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. అయితే రెండు బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అది మాదిరి, సూపర్, అందులో తిరుగులేదు. అలా చేసుకోమనే బైబిల్ కూడా చెప్తుంది. అందుకే యోహాను ఆత్మీయ కుమారుడైన గాయుకు ఉత్తరం రాస్తూ, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు, అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి, అది నేను కోరుతున్నాను అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచించేద్దాం. మన సంఘానికి పరిచయమైన సహోదరుడు, విజయవాడలో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ట్రేసర్గా పనిచేస్తున్న ఆయన చెప్తున్నాడు, సార్ మాకు ఏదైనా ఒక స్థలం చూడండి సార్, కొనుక్కుంటాను. ఇంకా మీకు స్థలం లేకపోవడం ఏంటి సార్? సార్ మా ఫ్రెండ్స్ కూడా అలాగంటారు సార్, 3-4 సంవత్సరాలు అయినోడు ఇల్లు కట్టేశాడు, ఇల్లు కనుక్కున్నాడు, నువ్వు ఇంకా కట్టుకోలేకపోతున్నావు ఏంటి, 30 ఏళ్ళ నుంచి ఉన్నావు ఇక్కడ అంటే, సార్ నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, ఎక్కడ అన్యాయంగా తీసుకోను. ఇప్పుడు సక్సెస్ చూడాలంటే లోకం ఎవరిలో చూస్తుంది? ఇల్లు కట్టుకున్న వాడిలోనా, ఇల్లు లేనివాడిలోనా? ఇదే గుడ్డితనం. ఇల్లు కట్టుకున్నవాడిని చూసి అబ్బా నువ్వెంత సూపరు అన్నావు అనుకో, నువ్వు గుడ్డోడివి అని అర్థం. ఎందుకంటే ఆత్మీయంగా పతనమైపోయారు వాళ్ళు. అదే ప్రభువు చెప్పేది, నువ్వు దిక్కుమాలిన వాడువు, దరిద్రుడవు, దిగంబరుడవు, ఈ ఎరుగక నేను ధనవంతును ధనవృద్ధి చేసుకుంటున్నాను అని అనుకుంటున్నావు. ప్రియులారా, అర్థమవుతుంది కదా? కాబట్టి రెండు సమతుల్యంగా ఎదిగితే పర్వాలేదు, దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎదగకపోయినా ఆ గుడ్డితనం విషయంలో జాగ్రత్త, అది మాత్రం అనొద్దు. 50 సంవత్సరాల ఒక తల్లికి ఒంట్లో బాగాపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే టెస్ట్ చేసి క్యాన్సర్ 4th స్టేజ్ అన్నారు. అమ్మ నువ్వు బయట కూర్చో, నీ కొడుకుని పిలుచుకురా అన్నారు. ఆవిడ బయట కూర్చుంది, కొడుకు వెళ్ళాడు. ఏంటి సార్, మీ అమ్మకి 4th స్టేజ్ అయ్యా, ఎక్కువ కాలం బ్రతకదు. ఈవిడ బయటికి వెళ్ళింది కానీ తలుపు దగ్గర నిలబడి ఏంటుంది, ఏం చెప్తున్నాడు డాక్టర్ అని. కొడుకుని తీసుకొని బయటకు వచ్చిన తర్వాత కొడుకుతో మాట్లాడుతూ ఉండగా ఆ పాట పాడుతుంది, నరులెల్లరూ నన్ను విడచినను శరీరము. పాట పాడుకుంటుంటే ఏంటి వచ్చేటప్పుడు మా అమ్మ బాములుగానే ఉంది, ఇప్పుడు మరి పాట కూడా పాడుతుంది అని అనుకున్నాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అంది, అరే సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఒక 50 ఉత్తరాలు తీసుకురారా అంది. ఆడికి షాక్ అనిపించి అసలు షాక్లోనే ఉన్నాడు. ఏంటి అసలు ఇంతకాలం ఉండి నేను పట్టించుకోలేకపోయాను, గమనించుకోలేకపోయాను, తేరుకున్నప్పటికే 4th స్టేజ్ వచ్చింది అని. ఇక ఉత్తరాలు ఏంది రాస్తుందో, బహుశా చుట్టాలందరికీ రాస్తుంది అనుకుంటున్నాడు. ఈవిడ ఉత్తరాలన్నీ రాసి తర్వాత రోజుకు 2, రోజుకు 3 అలాగిస్తుంది. చదువుతున్నాడు. ఆమెకు తెలిసిన పాస్టర్లందరికీ రాస్తుంది. ఏమి రాస్తుందో తెలుసా? అయ్యా నేను 6 నెలలే బ్రతుకుతానని డాక్టర్లు చెప్పారు. ఎతుకుడి నేను ఎక్కువ బతకాలని నాకు ఆశ కూడా లేదు.
ఈ 6 నెలల్లో మీ సంఘంలో ఏవైనా కుదరని సమస్యలు ఉంటే అవి నాకు ఉత్తరం రాయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీకు సంఘంలో ఏవైనా సమస్యలు ఉంటే నాకు ఉత్తరం రాయండి, నేను మీకోసం ప్రార్థన. ఈ 6 నెలలు నేను ఎప్పుడు చచ్చిపోతా అని అనుకోను. కానీ మీ సమస్యలు నా సమస్యలుగా భావిస్తాను. ఇటు కూడా నేను చనిపోబోయే ముందు ప్రార్థనలో సిద్ధపడి చచ్చిపోతా. మీ అందరి కోసం విజ్ఞాపన చేసి చచ్చిపోతాను. వాళ్ళ కొడుకు గట్టిగా తల్లిని పట్టుకొని, అమ్మా ఏంటి అసలు ఇది? ఎవరైనా ఏడుస్తారు. ఇది ఆత్మీయ దృష్టి అంటే అర్థం. స్పిరిచువల్ సైట్ అంటే అది అర్థం. ఏం చూస్తుంది ఆవిడ? చచ్చిపోయే దినాన్ని కాదు, చచ్చిపోయిన తర్వాత మహిమలో ఉండే దినాన్ని. ఏం చూస్తున్నావు నువ్వు? ప్రతిరోజు ఏం చూస్తున్నావు? ఏం కనపడుతుంది నీకు? సమస్యలే కనపడుతున్నాయా? అనారోగ్యాలే కనపడుతున్నాయా? బాధలే కనపడుతున్నాయా? అది కూడా ఆధ్యాత్మిక గుడ్డితనమే. ప్రియులారా, అర్థం చేసుకుందాం. ఈ గుడ్డితనంతో సఫర్ అవుతుంది ఇది ఈ సంఘం, లౌదికీయ సంఘం. దరిద్రుడవు అంటే దేవుని దృష్టిలో దరిద్రులు ఎవరో తెలుసా? ఆత్మీయ విలువలు ఎరగను. దేవుని దృష్టిలో ధనం దేంతో పోల్చబడింది? జ్ఞానంతో, వాక్యంతో. మీరేమనుకోకపోతే ప్రశ్న, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా, వాక్యం ఎక్కువ ఉందా? రెండూ లేవండి అంటారా? జి రాజారావు గారు నిర్గమకాండం 2వ అధ్యాయం మీద వాక్యం చెప్పేటప్పుడు ఇలా చెప్పారు. ఫరో కుమార్తె కంట ఆభరణాలు ఉన్నాయంట కానీ పాలు లేవంట. ఏమన్నాయి? ఆభరణాలు ఉన్నాయి కానీ ఏమి లేవు, పాలు లేవు. చాలామంది విశ్వాసుల పరిస్థితి అదే. డబ్బులు ఉన్నాయి, వాక్యం లేదు. వాళ్ళ ఇంట్లో లేదు, ఒంట్లో లేదు, హృదయంలో లేదు. కొంతమందికి రెండూ లేవు. యేసుప్రభు వారు లవదికీయ సంఘంతో మాట్లాడుతూ, ధనవంతుడు అయ్యావు అందుకే నిన్ను దరిద్రుడు అంటారు. మరి వాక్యం లేకుండా, ఆత్మీయ విలువలు లేకుండా బ్రతుకుతూ ఉండేవాడిని, ధనములో అభివృద్ధి అవుతున్న వాడిని దరిద్రుడు అన్నాడు. మరి అసలు వాక్యము ధనము రెండు లేనండి ఏమనాలి? నిష్ఠ దరిద్రుడు అనాలి. అంతే కదా. దేవుని దృష్టిలో ధనవంతుడుగా ఉండడం ఏంటో అర్థమవుతుందా సోదరులారా? అర్థమవుతుందా? ఒక బైబిల్ కాలేజీ టీచ్ చేసిన తమ బైబిల్ టీచర్ని చూడటానికి 4 స్టూడెంట్స్ వెళ్ళారు. కూర్చున్నారు. ఆయన లోపలికి వెళ్ళగానే ఒక చిరిగిపోయిన చాప, ఒక కుంకిలి మంచం, 3 కాళ్ళే ఉన్న కుర్చీని గోడ కానించుంటి బ్యాలెన్స్గా కూర్చోవాలి, అది ఒకళ్ళకి వేసి ఇంకొకళ్ళని నేల మీద కూర్చోమని చెప్పాడు. ఈయన కూడా ఒక చిన్న స్టూల్ మీద కూర్చున్నాడు. ఆ లోపలికి వెళ్ళి కూర్చొని, సార్ మీరు బైబిల్ కాలేజీలో ఇంత బాగా టీచ్ చేస్తారు, ఏంటి సార్ అసలు మీరు ఈ సర్వీస్, మీ ఫర్నిచర్, ఇంట్లో కనీసం 2 కుర్చీలు ఒక మంచమన్న కొనుక్కోవచ్చు కదా సార్ అని అంటే, మరి మీ ఫర్నిచర్ ఏది అన్నాడు ఆయన. మా ఫర్నిచర్ ఎక్కడెందుకు ఉంటుంది సార్, మా ఇంట్లో ఉంది అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నా ఫర్నిచర్ ఎక్కడెందుకు ఉంటుంది, నా ఇంట్లో ఉంది అన్నాడు. ఏంటి సార్ అర్థమయ్యేలాగా చెప్పండి. నా స్టూడెంట్ ఒక ఆయన 25,000 పంపించాడు సార్, బెడ్, టేబుల్, చైరు ఇవన్నీ కొనుక్కోండి. నేను ఆ 25,000 మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్న 5గురికి పంపించాను. అందులో వాళ్ళకి పంపించానంటే ఎక్కడ క్రెడిట్ అయినట్టు నా అకౌంట్? పరలోకంలో.
యేసుప్రభు చెప్పలేదా? ఇక్కడ చిమ్మెట్లు కొట్టేస్తాయి, మీ ధనాన్ని ఎక్కడ కూర్చుకోండి. ఒక చిన్న ప్రశ్న, మన డబ్బులు ఐసిఐసిలో ఎక్కువ ఉందా, హెచ్బిసిలో ఎక్కువ ఉందా? హెచ్బి అంటే హెవెన్లీ బ్యాంక్. ఆలోచిద్దాం. అది దేవుని దృష్టిలో ఐశ్వర్యం అంటే ఏంటి? దేవుని దృష్టిలో ధనవంతుడు అవ్వటం. దేవుని దృష్టిలో ఎవరు ధనవంతుడు? పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు, ప్రేమ కలిగిన వారు, వాక్యాన్ని ఎరిగిన వారు, వాక్యాన్ని బట్టి నడుచుకునేవారు. కరెక్ట్గా దీనికి ఆపోజిట్ చెప్తాను చూడండి. స్మరణ సంఘం విషయంలో 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు. ఇదేంటండి? దరిద్రులను పట్టుకొని ఏమంటున్నాడు? ధనవంతులు అంటున్నాడు. ధనవంతుని పట్టుకొని ఏమంటున్నాడు? దరిద్రులు అంటున్నాడు. ఈరోజు మనల్ని ఏమంటాడు ఆయన అంటే, స్ఫురణ వాళ్ళు ఏ విషయంలో దరిద్రులు? బట్టలు సరిగ్గా లేవు, చదువు సరిగ్గా లేదు, సౌకర్యాలు సరిగ్గా లేవు, ఇళ్ళు సరిగ్గా లేవు. చూసిన వాళ్ళందరూ వాళ్ళు ఏమంటున్నారు? దరిద్రులు అంటున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు? నీ దరిద్రత ఏంటో నాకు తెలుసు, బట్ నా దృష్టిలో నువ్వు ఎవరో తెలుసా? ధనవంతుడివే. లవొదికయ సంఘంతో అంటున్నాడు, నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకుంటున్నాను అనుకుంటున్నావు కదా, నా దృష్టిలో నువ్వు ఎవరో తెలుసా? దరిద్రుడివే. దేవుని దృష్టిలో మనం ఏంటో అదే అల్టిమేట్ ఫైనల్. లూకా 12 అదే నేర్పిస్తుంది. లాజర్ను ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళములో. ఈ సైట్ లేనివాడు గుడ్డివాడు. ఉందా ఈ ఆలోచన సోదరులారా? అది లేకపోతే లవొదికయ నీడలో మనం బ్రతుకుతున్నాం. మన దగ్గరున్న సమృద్ధి బిర్యానీ గురించి విన్నాను. ఆదివారం సహజంగా బిర్యానీకి ఎక్కువ రేట్ ఉంటుంది, బాగా బిజినెస్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆ తమ్ముడు ఆదివారం కంపల్సరీగా మూసేస్తాడు. అదొక నియమం. లాభం పోవచ్చు, కానీ దేవుని దృష్టి దగ్గర నమ్మకత్వం పోదు. ఏది ప్రయోజనమో ఏది ప్రయోజనం కాదో తేల్చుకోవాలి. ఆలోచించుదాం. అప్పుడు దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. పర్వాలేదు, నేను నీకు అవకాశం ఇస్తున్నాను. నా దగ్గర ఏముంది? కాటుక నేను ఇస్తాను, బంగారం, వస్త్రాలు ఇవేసుకో. ఆ విషయంలో ధనవంతుడుగా. అందుకే ఆ వస్త్రాలు కూడా ఏం చెప్పాడు? బంగారం అన్నాడు. ఏంట బంగారం? విశ్వాసానికి గుర్తు. నువ్వు దిగంబరుడిగా ఉన్నావు, ఆ వస్త్రాలు కప్పుకో, నీతి వస్త్రాలు. ఆ తర్వాత దృష్టి కలుగుటకు కన్నులకు కాటుక కొనుమని నీకు బుద్ధి చెబుతున్నాను. ఎందుకంటే నేను ప్రేమించే వాళ్ళకే చెప్తాను, ప్రేమించకపోతే చెప్పను అని ప్రభువు చెప్పాడు. ఈరోజు కూడా మనకి చెప్తున్నాడు, గర్వం అనే దాన్ని తీసేసుకుందాం. వ్యక్తిగత జీవితంలో ఉంచుకోవద్దు, సంఘ జీవితంలో ఉంచుకోవద్దు. ఒకటే, మనం హంబల్ బిలీవర్స్, దీనులైన విశ్వాసులు, అంతే. ఎవరు మనకి పెద్దపీట వేయొద్దు, దాన్ని మనం కోరొద్దు. ఒకవేళ వాళ్ళు ఇచ్చారా, అయ్యా నేను మీలో ఒక్కడని, మీతో ఒక్కడని అని చెప్దాం. ఎప్పుడు అతిశయించొద్దు. ప్రభువుకి అసహ్యం. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. చదువుని బట్టి కానీ దేని బట్టి గర్వించొద్దు. మన అతిశయం ఒకటే. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడదరు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించున్నాం. ఇదే మన అతిశయం. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ,
మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని గద్దించి బుద్ధి చెప్పడానికి మీరు ఇష్టపడినందుకే వందనాలు. కాల పరిస్థితులను బట్టి చూసినప్పుడు లౌదికీయ కాలంలో మేము బ్రతుకుతున్నాం అర్థమవుతుంది. ఈ స్థితిలో మా దృష్టి లోపం లేకుండా సరిచేయడానికి, మా దిగంబరత్వాన్ని కప్పడానికి, మా దారిద్ర్యతను తీసివేయడానికి నీవు సిద్ధపరిచిన వనరులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ నుండి అవి పొందుకొని ఏది తాత్కాలికమైనవో దానికి తక్కువ ప్రాధాన్యత, ఏవి నిత్యమైనవో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని. దూర ప్రాంతాల నుంచి బిడ్డలు బయలుదేరి వచ్చారు. తిరుగు ప్రయాణంలో తోడేనండి. ఈ వారంలో మా ఎదుటిన్న పనులు, పరిచర్య వీటి కోసం ఆయత్తపరచమని యేసు ప్రభు ద్వారా వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసం, సమాధానం సదా మనతో ఉండి ఆయన రాకడ పర్యంతం మనల్ని నడిపించునుగాక. వందనాలు. అందరికీ సెలవు తీసుకుందాం.